హలో, వాట్ ఈస్ అప్ పీపుల్? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనము హైదరాబాద్ నుంచి వారణాసి ఎలా వెళ్ళాలో చూపిస్తానన్నమాట. సో దీనిలో ఏమేమి ట్రైన్స్ ఎక్కచ్చు, ఎక్కడి నుంచి ఉంటాయి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, కరెంట్లీ నేను వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ మనం వచ్చేసి మెట్రోలో వెళ్తాము, ఎందుకంటే ఈవినింగ్ ట్రాఫిక్ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకంటే బెస్ట్ వే వచ్చేసి మెట్రో అనమాట. ఇదైతే 30 మినిట్స్లో తీసుకెళ్ళిపోతుంది. ఇంతకంటే బెస్ట్ వే ఇంకోటి ఉండదు అనమాట. సో కరెంట్లీ మనం వచ్చేసి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది. డైరెక్ట్ రైల్వే స్టేషన్లోకి అయితే రీచ్ అయిపోతాము. మధ్యలో రోడ్డు దాటే పని కూడా ఉండదు, అంత సౌకర్యం ఉంటుంది. కరెంట్లీ మనం ఒక ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఉన్నాం. వచ్చి రాగానే డిపార్ట్ అవుతుంది గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది చాలా ఫేమస్ ట్రైన్. అసలు సీట్ కూడా దొరకదు లిటరల్గా. అసలు బుక్ చేసుకోకుండా స్లీపర్ లేని థర్డ్ ఏసీలో వెళ్ళినా కానీ సీట్ దొరకదు, అట్లా ఉంటుంది పరిస్థితి, దీని పరిస్థితి. కరెంట్లీ మన ట్రైన్ వచ్చేసి ఫస్ట్ మనం పద్మావతి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వరంగల్ వెళ్తాము. వరంగల్లో మనకి నెక్స్ట్ ట్రైన్ అయితే ఉంటుంది. అలా బుక్ చేసుకున్నాను అనమాట నేను. పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12764 ట్రైన్ నెంబర్ ఇది. సో ఇక్కడ నుంచి మన ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ తిరుపతి వెళ్తుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళిపోతాం. అది 1.5 అవర్ జర్నీ, అంతకంటే ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. సో మధ్య మధ్యలో స్టాప్ స్లోగా వెళ్ళినా కానీ అంతకంటే 9:30, 10 కంటే ఎక్కువ అంత లేట్ అయితే అవ్వదనే అనుకుంటున్నాను. సో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన ట్రైన్ వచ్చేసి టైం వచ్చేసి 6:30, 6:45. ట్రైన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఏ ట్రైన్స్ ఎక్కచ్చు, ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది మీకు లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఆ ట్రైన్స్ చూసుకొని వెళ్ళండి. సికింద్రాబాద్ నుంచి అయితే డైలీ మార్నింగ్ ఒక ట్రైన్ ఉంటుంది. అదే అలా కాకుండా విజయవాడ ఇంకా వరంగల్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే దొరుకుతాయి. అది బెస్ట్ అనమాట. నేను వచ్చేసి కాశీ తమిళ్ ఎక్స్ప్రెస్, మీకు ఇది కనపడుతూనే ఉంది కదా, ఆ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. అందుకే వరంగల్ వెళ్తున్నాను ప్రజెంట్. మనం వరంగల్ స్టేషన్ ప్లాట్ఫామ్ 1 సైడ్ నుంచి బయటికి వస్తే భలే ఉంది అసలు. ఇది చూడండి మీరు తప్పకుండా, నైట్ టైం అయితే లైటింగ్స్తో బాగుంది. నెక్స్ట్ ట్రైన్ వరంగల్ నుంచి వారణాసి 16367 కాశీ తమిళ్ ఎక్స్ప్రెస్ అనమాట. పొద్దున లేచేసరికి అయితే గోందియా అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 7:25 అవుతుంది. కానీ 15 మినిట్స్ బిఫోరే వచ్చేసింది ట్రైన్. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా 15 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు 30 మినిట్స్ హాల్ట్ అయితే అయ్యింది. ఇదిగో మన ట్రైన్ వచ్చేసి కాశీ తమిళ్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి టు బనారస్. సో మన టైం వచ్చేసి 8 అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు మనకి. ఇక్కడ నుంచి ఆన్ టైం వెళ్తామనే నమ్మకం అయితే నాకుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి కన్యాకుమారిలో స్టార్ట్ అయ్యి 2766 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బనారస్ అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ స్టేట్స్ అయితే కవర్ చేస్తుంది. వరంగల్ నుంచి బనారస్కి వెళ్ళడానికి పట్టే సమయం వచ్చేసి 24 గంటలు అయితే పడుతుంది మనకి. కరెంట్లీ మనమైతే జబల్పూర్ అయితే రీచ్ అయిపోయాము. హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చేసింది ట్రైన్ అయితే. ఇక్కడ లంచ్ తీసేసుకొని ఇంకా కూర్చోవాలి. ఇంకా 10 అవర్స్ జర్నీ అయితే ఉండిపోయింది మనకి. ఇంకా చూద్దాం ఎలా జరుగుతుందో ఈ జర్నీ. అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాము. ట్రైన్ అయితే టైంకి వచ్చేసింది. ఇష్యూ ఎక్కడ రాలేదు, నాకు ప్రశాంతంగా వచ్చేసాను. సో ఇక్కడ బార్గెనింగ్ అనేది పెద్ద ఇష్యూ అనమాట. ఇక్కడ నాకు రాందే అది బేసిక్గా. సో బార్గెన్ చేసి ట్రై చేశాను. 150 దాకా అయితే వచ్చారు వాళ్ళు. అంతకంటే తగ్గనైతే అంటాం మనోడు. ఇక మనోడు అయితే అసలు ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఎట్లా ఆటో వాళ్ళు ఎంత చెప్తారు, ఇవన్నీ ప్రైసెస్ చూసి చెప్తున్నాడు. సింగిల్ పర్సన్ కాబట్టి నాకు అంత కాస్ట్ అయింది, కానీ మామూలుగా అయితే అంత కాస్ట్ అవుతుండే కాదు.
రోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మన రెసిడెన్సీ వచ్చేసి త్రిలోక్ రెసిడెన్సీ. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.